స్టార్ట్ చేస్తున్నాను. ఏంటో టీమ్స్ ఇష్యూ ఉన్నాయండి ఇప్పుడు. సో నిన్న ప్రాక్టీస్ చేశారండి. ఒక కోడ్ అడిగాను కదా! మీరు ఆ కోడ్‌ని ఏమన్నా అర్థం చేసుకోగలిగారా? అది రిమోట్ యాక్సెస్ సార్ హ్మ్. అది ఎలా అంటే రూమ్‌ని షేర్ చేయగలిగారా? సార్ హ్మ్. ఇదే అదే షేర్ చేయండి. మీ స్క్రీన్ షేర్ చేయమంటారా? సార్కి యాక్సెస్ ఉంటుంది సార్‌కి యాక్సెస్ ఉంటాది. ఆ! ఒకసారి నాకు స్పీకర్ ఉందా? ఇయర్‌ఫోన్స్ పెట్టి ఒక 2 మినిట్స్ అండి. Yes, sir. యాక్సెస్ ఓకే. సో ఇప్పుడు వరకు జరిగిన సెషన్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? నిన్న జరిగిన కృష్ణ గారు, ప్రవళిక అండ్ శ్రీనివాస్. Sir. హలో! Yes, sir. నాకు వాయిస్ వినపడట్లేదండి. ఒక్క నిమిషం. ఎవరైనా మాట్లాడండి. చెప్పండి. హలో! ఒక్క నిమిషం. ఇప్పుడొస్తుంది. ఒకసారి మాట్లాడండి. చెప్పు. ఓకే. వినిపిస్తుందా సార్? ఓకే. రైట్ అండి. సో నిన్న ఓకే. ఈరోజు కాన్సెప్ట్ మీకు ఇప్పటి వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లేదనుకుంటే ఇప్పుడు ఫర్ లూప్‌లో నెస్టెడ్ ఫర్ లూప్‌లో కొన్ని అంటే మనకు బేసికల్‌గా మన సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కూడా ఇలా ప్యాటర్న్ ఎవరైనా సి లాంగ్వేజ్ నేర్చుకున్నారా? మీ కెరియర్‌లో ఎప్పుడన్నా? మీ కాలేజ్‌లో గాని? వెరీ లాంగ్ లేదండి. బ్యాక్ సార్. లేదా? ఓహ్! అంటే మాకు ఏమడిగా ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా లేకపోతే ఎక్కడైనా సరే ఫస్ట్ ఫర్ లూప్ చెప్పినప్పుడు ఈ ప్యాటర్న్స్‌ని ప్రింట్ చేయమనేవాళ్ళు. మాకు 10 మార్క్స్ క్వెషన్ కూడా వచ్చేది. ఇలా అవుట్‌పుట్ ఇచ్చేసి ఈ అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయాలి. ఓకే. కొన్ని ఇదిగో ఇదేమో ఏంటిది? ఇదేం ట్రయాంగిల్ చెప్పండి? ఇలా ఉంటే దీన్ని ఏం ట్రయాంగిల్ అంటాం? లెఫ్ట్ యాంగిలా? రైట్ యాంగిలా? సో అసలు ట్రయాంగిల్స్ అంటే తెలుసు కదా మీకు? యెస్. యాహ్! ఓకేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? ఇదేమో ఏం ట్రయాంగిల్? రైట్ సో ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్. ఓకే. పిరమిడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. మీకు తెలిసిందే. తర్వాత నంబర్ ప్యాటర్న్ 1, 1, 2, 1, 2, 3, 1, 2 ఇలా క్వెషన్స్ అడిగేవాళ్ళనమాట. ఇది ఇచ్చేసి అవుట్‌పుట్‌ని ఇచ్చేసి నాకు ఈ విధంగా ప్రింట్ చేయమని అడిగేవాళ్ళు. మా ల్యాబుల్లో కూడా ఇదిగో ఇలా లెటర్స్‌ని ప్రింట్ చేయమని అడిగేవాళ్ళు. లేదనుకుంటే డైమండ్ షేప్. ఇది డైమండ్ షేప్ కదా! ఓకేనా? మీకు అనిపిస్తుందా ఇది డైమండ్ షేప్ కింద? యాహ్! ఓకేనా? సో తర్వాత హాలో స్క్వేర్. హాలో స్క్వేర్ అంటే మధ్యలో ఇటొకటి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా! హాలో స్క్వేర్. సో రైట్ యారో ప్యాటర్న్. సో ఇది రైట్ యారో. ఓకేనా? యారో ఎటు సైడ్ ఉంది? ఇలా చూసుకోండి. ఇది రైట్ యారో. ఓకే. యారో అనేది రైట్ సైడ్. తర్వాత పాస్కల్ ట్రయాంగిల్. మీకు తెలుసు కదా పాస్కల్ ట్రయాంగిల్ 1, 1, 1, 1, 2, 3, 1, 3, 3, 1, 1, 4, 6, 4, 1. సో ఎప్పుడో విన్నా ఉంటారా? సో తర్వాత ఫ్లూయిడ్ ట్రయాంగిల్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. బైనరీ నెంబర్ ప్యాటర్న్. ఓకే.
0 1 0 0 1 0 1 0 1 0 0 1 0 1 0. ఓకే. సో క్రాస్ ప్లాట్ఫామ్. సో క్రాస్ అంటే మనకి ఇది క్రాస్ సింబల్ లాగానే అనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. సో తర్వాత హార్ట్ ప్యాటర్న్ అంటే ఇదిగో ఇది లవ్ సింబల్ కదా. ఇది ఎగ్జాక్ట్ గా రాదు కానీ ఇది ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, హార్ట్ ప్యాటర్న్ అనే కదా ఇది. అనిపించడం లేదా మీకు? కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. కనబడుతుంది సార్. హాలో డైమండ్. సో ఇది హాలో డైమండ్. ఇందాక చూసింది ఏంటి? హాలో స్క్వేర్. ఓకే. సో ఈ ప్యాటర్న్స్ ని ప్రింట్ చేయమని అడుగుతారు. మనకి ఇవన్నీ కూడా నెస్టెడ్ ఫర్ లూప్ లోనే వస్తాయి. సో ఒక 2 ప్రోగ్రామ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అన్ని చేయలేను కదా. మిగతా అన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకుని అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కంట్రోల్ వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. సో మీకు ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ అడిగినా ఈ 1 year లోపల ఎప్పుడైనా మీకు వాళ్ళు ఈ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థం కాలేదు, అప్పుడు నాకు పింక్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే. సో వాళ్ళ క్లాస్ ఉందండి ప్రవళిక మీకు? ఉంది సార్. సో ఇది ఎన్నో క్లాస్ అండి? 17th సార్ టుడే. 17th కదా. నేను ఇవన్నీ అప్డేట్ చేస్తాను, ఈ మధ్య నాకు కుదరలేదు. నెక్స్ట్ ప్యాటర్న్స్ అని పెడుతుంది. ఇప్పుడు ఈ లాజిక్ ఇంతవరకు మాకు అసైన్మెంట్ ఇవ్వగానే మాకు ఇలా అవుట్పుట్ ఇచ్చి, సారీ ఎక్కడుంది, ఇలా ఇచ్చి మమ్మల్ని డ్రా చేయమన్నప్పుడు ఆలోచించి ఇంతవరకు గూగుల్ కూడా ఉండేది కాదు. సి లాంగ్వేజ్ మేము నేర్చుకునేటప్పుడు మాకు గూగుల్ కూడా పెద్ద అసలు ఇంటర్నెట్ చాలా కాస్ట్లీ అండ్ నెట్ ఫెసిలిటీ ఎవరికి ఉండేది కాదు. సో దీన్ని చెయ్యాలి అంటే బాగా క్లాస్ లో ఉన్న ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైతే క్లాస్ టాపర్ ఉన్నాడో వాడు కూడా చాలా బాగా సి లాంగ్వేజ్ బాగా నేర్చుకుంటే ఈ ప్యాటర్న్ అతను ఓన్ గా చేయగలిగేవాడు. మా బ్యాచ్ అంతా కూడా అతను చేసిన దాన్ని తీసుకుని మేము బై హార్ట్ చేసి యాక్చువల్ బై హార్ట్ అంటే ఈ లాజిక్ అర్థం చేసుకుని, లేకపోతే కొంతమంది ఏంటంటే బై హార్ట్ చేసేటోళ్ళు బాగా. ఓకే, n = 5 ఫర్ i in రేంజ్ ఆఫ్. సో సింటాక్స్ ఎర్రర్స్ వచ్చేసేయి ఇలా ట్రై చేసి సిస్టమ్ లో కోడ్ మేము రాసామండి, కాకపోతే ఎర్రర్ వస్తుందని చెప్పి ల్యాబ్ లో చూపించేటోళ్ళు, మాకు ఎక్స్టర్నల్ ల్యాబ్ లో ఇంటర్నల్స్ లో. సో ఇతను ప్రోగ్రామ్ రాశాడు కానీ ఎగ్జిక్యూట్ కాలేదని చెప్పి ఒక 5 మార్క్స్ తగ్గించేసి మమ్మల్ని పాస్ చేసేటోళ్ళు. ఓకే, ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎగ్జిక్యూట్ చేసి ప్యాటర్న్ చూపించారో అప్పుడు ఆ ప్యాటర్న్ యాక్చువల్ గా పక్కన రాసే అతను ఈ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మేము చూసి కూడా టైప్ చేయలేకపోయాం. అంటే ఈ ఎర్రర్స్ వస్తాయి కదా కంపల్సరీగా. ఇక్కడ మనం ఇండెంటేషన్ ఎర్రర్స్. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, గూగుల్ ఓపెన్ చేసుకుని లేకపోతే జెమిని ఓపెన్ చేసుకుని రైట్ ఏ డైమండ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్ అనే ప్రాంప్ట్ ఇచ్చారంటే మీకు రియల్ గా అసలు ఆ కోడ్ అంతా కూడా మీకు ఇచ్చేస్తుంది. రెండోది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద అబోవ్ ప్రోగ్రామ్ అంటే మీకు ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చెప్తాను. ఓకే, సో అంటే మీరు ఇక్కడ లాజిక్ ఏం జరుగుతుంది, ఏ లూప్ తర్వాత ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది మీకు తెలిస్తే కావాలనుకున్నప్పుడు మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. నాకు ఓకే, మనకి ఇచ్చింది ఏంటి, 5 ఉన్నాయి, 5కి 4 3 2 1 కింద 4 3 2. నాకు 7 కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ లో ఏం చేంజెస్ చేయాలో చెప్పండి నాకు. ఈ ప్రోగ్రామ్ లో నాకు ఇక్కడ 5 స్టార్స్ కనపడుతున్నాయి కదా. సో ఇది తీసేస్తుంది. మనకు వచ్చింది, ప్యాటర్న్ వచ్చింది పర్ఫెక్ట్. రైట్, నాకు ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి. నాకు ఈ 7 స్టార్లు చేయాలి. 7 దానిపైన 5 దానిపైన 3 దానిపైన 2 కొంచెం పెద్దగా కావాలి. ఈ కోడ్ లో నేను ఏం చేంజెస్ చేస్తే సరిపోతుంది అనేది మీకు అవగాహన ఉండాలి అంతే.
ఏం చేంజ్ చేస్తే సరిపోతుంది ఈ ప్రోగ్రామ్ లో? n equal 7. ఈక్వల్ టు 7. సింపుల్ కదా, చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. రైట్, ఈ ప్రోగ్రాము ఒక్కసారి మీరు ఎగ్జిక్యూషన్ ఒకసారి చెక్ చేయండి. సో నాకు ఏం కావాలి, దీన్ని ఏమంటున్నాం మనం? ఈ ప్యాటర్న్ ని డైమండ్ ప్యాటర్న్ అంటాం. ఓకే, డైమండ్ ప్యాటర్న్ అంటే ఇలా ఉంటుంది ఉండాలి. సో ఫస్ట్ నేను ఏం ప్రింట్ చేయాలి డైమండ్ ప్యాటర్న్? యాక్చువల్ గా కోడ్ ఎలా రన్ అవుతుంది? ఫస్ట్ ఒకటి ప్రింట్ అయింది. సో ఎన్ని స్పేసెస్ వచ్చినాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 స్పేసెస్ తర్వాత స్టార్ వచ్చింది. తర్వాత ఈ ఎన్ని స్పేసెస్ వచ్చినాయి చూడండి, ఇక్కడ చూద్దాం పోయి. సో 2 3 2 3 4 5 6 7 స్పేసెస్ తర్వాత స్టార్ వచ్చింది. ఓకే, సో తర్వాత ఇక్కడ 5 స్పేసెస్ 6 స్పేసెస్ తర్వాత వచ్చింది. సో ఇక్కడ 3 స్పేసెస్, ఇలా మనకు స్పేస్ లేకుండా స్టార్ వచ్చింది. ఇలా ప్రింట్ అయింది మనకి. ఓకే, సో ఫస్ట్ ఈ ఫర్ లూప్ ని చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 ఆఫ్ n+1. ఓకే, ప్రింట్ స్పేస్ ఇచ్చాడు. ఎన్ని స్పేసెస్ కావాలంట? n-5 అంటే So 7 నుంచి 6 స్పేసెస్ వచ్చిన తర్వాత సో కాన్కాటినేట్ చేశాడు, ప్లస్ సింబల్, తర్వాత స్టార్ ని ప్రింట్ చేయమంటున్నారు, స్టార్ అయ్యి. అర్థం కాలేదు కదా? అర్థం అయినట్టు కదా. ఓకే, మనం చిన్న ప్రోగ్రామ్ చూద్దాం ముందు. ఓకే, రైట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూద్దాం. ఓకే, రైట్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇక్కడ ఐ వాల్యూ ఎంత అండి? ఇక్కడ ఐ వాల్యూ ఎంత? ఇనిషియల్ గా ఐ వాల్యూ ఈ స్టేట్మెంట్ లో 1 కదా. ఎలా చెప్తున్నారు? ఇక్కడ 1 తో స్టార్ట్ వాల్యూ 1 ఇచ్చాడు. ఓకే, n+6 టైమ్స్ 5 టైమ్స్ రన్ చేయడం n+1. ఇది స్టాప్ వాల్యూ కదా, 5 తో స్టాప్ అయిపోవాలి, కానీ మనకి 6 తో స్టాప్ అవ్వాలి, అంటే 5 టైమ్స్ రన్ అవ్వాలి కాబట్టి n+1 అని రాశాం. రైట్, ఈ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఫర్ j in 1 కామా, ఇప్పుడు j వాల్యూ ఎంత ఇందులో? j వాల్యూ కూడా 1 కదా. ఇప్పుడు ఇనిషియల్ గా ఐ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ నుంచి వచ్చిన ఐ వాల్యూ ఎంత? 1 ఉంది. సో 1 + 2 అంటే ఓకే, 2 అంటే ఇక్కడ చూడండి, ప్రింట్ స్టార్ n అని చెప్పి మనం n చేసేసాం. ఇది మీకు అర్థమై ఉంటుంది, స్పేస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏం ప్రింట్ అయింది? 1 కామా 1 తో స్టార్ట్ అయ్యి 2 తో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి, ఐ వాల్యూ j వాల్యూ 1 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఇటరేషన్ 2 అయింది. అర్థం కాలేదా? ఓకే, ఇక్కడ ఐ వాల్యూ 1 మీకు ఇది తెలుసు. రైట్, ఇక్కడ j ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా i+1 అంటే ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చెప్పండి పోనీ? ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1 టైం. 1 టైమే రిపీట్ అవుతుంది. ఇక్కడ 1 + 1 2 కాబట్టి 1 టైం రిపీట్ అవుతుంది. సో ప్రింట్, సో ఇక్కడ ఇప్పుడు j వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 2 అయింది. 2 తోటి స్టాప్ అయిపోవాలి కానీ లూప్ టెర్మినేట్ అయిపోయి మళ్ళీ ఐ వాల్యూకి వచ్చింది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 2 కదా, అంతేనా? Yes, sir. ఓకే, రైట్. ఇక్కడ i+1 వాల్యూ ఎంత ఉంది? i+1 వాల్యూ 3 కదా. అవుతుంది. అంటే ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు స్టార్ ని ప్రింట్ చేస్తుంది? 2 times. times అవుతుంది. ప్రింట్ చేస్తుంది. ఓకే, అలా మనకి ఐ వాల్యూ ఇక్కడ 3 టైమ్స్ ప్రింట్ చేసింది, 4 టైమ్స్ ప్రింట్ చేసింది, తర్వాత 5 టైమ్స్ ప్రింట్ చేసింది. 5 టైమ్స్ ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడ ఏమైంది అంటే 6 అయింది.
6 అయిపోగానే మన లూప్ టెర్మినేట్ అయిపోతుందా? Yes. Yes. టెర్మినేట్ అయిపోయింది కాబట్టి మనకి ఈ విధంగా అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఓకే, నేను ఇక్కడ ఎండ్ విత్ ఐఫన్ ఇస్తున్నాను. ఐఫన్ ఇస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఓకేనా? సో నువ్వు స్పేస్ ఇవ్వాలి. రైట్. అసలు స్పేస్ ఇవ్వలేదు, ఏమవుతుంది? చేసేకపోతే ఉమ్. ప్రాబ్లం లేదండి. స్పేస్ ఇవ్వకపోతే Problem మధ్యలో ఉందా? స్పేస్ రాలేదు అసలు, అంతే. ఇక్కడ అదే ఇబ్బంది లేదండి. అండ్ విత్ స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ తోటి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకు క్లియర్ గా కనపడుతుంది. ఈ యాంగిల్ అనేది ఎటు సైడ్ ఉంది మనకి? ఇది యాక్చువల్ గా మనం చూసే వాటిలో అండి, ఇటు సైడ్ ఉండే దాన్ని లెఫ్ట్ వాల్యూ అని, ఇటు సైడ్ ఉండేదాన్ని రైట్ వాల్యూ అని అంటాం. ఓకేనా? మనకి యాంగిల్ ఎటు సైడ్ ఉంది? రైట్ సైడ్. రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో దీన్ని యారో మార్క్ అదే ముందుకు ఉంది కాబట్టి దీన్ని ఫార్వర్డ్ స్లాష్ అని. ఓకేనా? బ్యాక్ ఉంటే ఇది ఆల్రెడీ చెప్పాం కదా. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అక్కడ Hmm. ప్రింట్ కింద మళ్ళీ ప్రింట్ బ్రాకెట్ అని వచ్చింది. 2 ప్రింట్స్ వచ్చాయి ఎందుకు? ఓకే, ఈ ప్రింట్ తీసేద్దాం, ఏమవుద్దో చూద్దాం. రైట్, ఏమంటుంది? యాక్చువల్‌గా 2 ఫర్స్ ఉన్నాయి కదా సార్, దానికి ప్రింట్ చేయాలి కదా మళ్ళీ. 2 ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ప్రింట్ లో నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి కంట్రోల్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, ప్రింట్ లో ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఏమి ఇవ్వకపోయినా మనకు అది ఏం తీసుకుంది? స్పేస్ తీసుకుంది. రైట్. ఇప్పుడు ఓకే, సో దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసి ఒకసారి చూద్దాం ఏమొచ్చింది మనకి. ఇప్పుడు అన్ని ఓకే, సేమ్ లైన్ లో వస్తున్నాయి. సేమ్ లైన్ లోనే ఎందుకు వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ప్రింట్ రాయలేదు కాబట్టి ఏం చేస్తుంది? ఫస్ట్ స్టార్ రాగానే ఇది న్యూ లైన్ కి వెళ్తల్లా. మనం న్యూ లైన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ప్రింట్ రాసాం కాబట్టి యాక్చువల్ గా ఒక ప్రింట్ లో ఇక్కడ చెప్పండి, ప్రింట్ ర్యామ్ అని రాశాను. ఇవన్నీ ముందు చెప్పానండి కొద్దిగా, మీరు ఒకసారి ప్రీవియస్ చూస్తే అర్థమవుతుంది. ప్రింట్, అందుకని మీరు ఒక్కసారి వీడియోస్ అన్ని వినాలి మీరు మళ్ళీ, అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు Yes, నాకు sir. రామ్ కుమార్ అని పక్క పక్కన ప్రింట్ అవుతాయా, లేకపోతే 2 లైన్స్ లో ప్రింట్ అవుతాయా? 2 lines లో print అవుతుంది. 2 2 లైన్స్. లైన్స్. అదే ఒకే లైన్ లో కావాలి అంటే మనం ఏం పారామీటర్స్ చెప్పాము? నేను మర్చిపోయాను, సారీ. ఎస్కేప్ పారామీటర్స్. స్లాష్ అండ్ కదా, స్లాష్ అండ్ అంటే న్యూ. ఓకే, సో ఎండ్ విత్ స్పేస్ అని కొట్టాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు ఏమైంది? సేమ్ లైన్ లో వచ్చాయి. సేమ్ లైన్ లో వచ్చింది. ఇప్పుడు ఈ కోడ్ చూడండి, నేను దీన్ని తీసేశాను. ఓకేనా? ఈ ఎండ్ పారామీటర్ తీసేశాను. మనకు అవుట్పుట్ ఇప్పుడు ఎలా రావచ్చు చెప్పండి. ఇందాక చూసాం కదా, స్టార్ కింద స్పేస్ వచ్చింది. స్పేస్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయ్యేటప్పుడు మీ అవుట్పుట్ ని దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఓకే, దీన్ని ఈ ప్రింట్ ఎందుకు రాసాం అన్నది ఏమన్నా కొద్దిగా క్లారిటీ వచ్చిందండి? పై చామ్ ఓపెన్ చేస్తున్నాను. అయితే సో నేను ఎక్కడ డీబగ్ పెట్టాను మీకు? ఇక్కడ పెట్టిన డీబగ్. ఓకే, సో
ఫస్ట్ ఇనిషియల్ గా అన్ని వాల్యూస్ ఎలా ఉన్నాయి? I వాల్యూ 1, J వాల్యూ 1, N వాల్యూ 5 అంతేగా? సో ఇటరేషన్ స్టార్ట్. మనకి లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది తెలుస్తుంది కానీ ప్రింట్ ఏం ప్రింట్ అవుతుంది అనేది తెలియట్లేదు. ఇప్పుడు ఫైనల్ గా మనకి 4 టైమ్స్ లూప్ రిపీట్ అవుతుంది. ఫైనల్ గా 5 టైమ్స్. సెకండ్ ప్రింట్ ఎంటర్ కింద అనుకోవచ్చా? ఎంటర్ కిందే వర్క్ అవ్వాలి. ఇప్పుడు ఇది వరకు మేము ఇలా ట్రై చేశానండి నేను ప్రోగ్రామ్. ఓకేనా? సో ఈ ప్రింట్ పెట్టకుండా ట్రై చేశాను. ఓకే, మేము డిబగ్ ఇలా చేసుకుంటే ఇలా ప్రింట్ చేయకుండా నేను ఇలా ట్రై చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే, ఫస్ట్ 1 ప్రింట్ అయింది కానీ దాని కిందకి కర్సర్ వెళ్ళటలేదు. కాబట్టి ఫస్ట్ ఫర్ కింద నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఓకేనా? ప్రింట్ స్టేట్మెంట్ లో స్పేస్ ఇచ్చేసాను. అప్పుడు నాకు వచ్చింది. సరే, మెల్లగా మళ్ళీ ఒకసారి దీన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మళ్ళీ చూస్తాను నేను. తర్వాత రెండోది ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ చూద్దాం. ఓకే, ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ లో సో ఇదేంటి, ఇది లాజిక్ ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ 5 స్టార్లు ప్రింట్ కావాలి. సరే, కోడ్ రాద్దాము, మనం మాన్యువల్ గా రాద్దాము. ఇప్పుడు నాకు ఎన్ని కావాలి స్టార్లు? 5, 6 స్టార్లు కావాలంటే. ఓకేనా? సో ఇనీషియల్ గా నేను ఎన్ని స్టార్లు ప్రింట్ చేయాలి? 6 టైమ్స్ ప్రింట్ చేయాలి. ఓకే, 6 స్టార్లు ప్రింట్ చేయాలి. ఫర్ ఐఎన్ రేంజ్ ఆఫ్ దేంతో స్టార్ట్ చేయాలి? నేను 6 టైమ్స్ ప్రింట్ కావాలి అంటే ఎన్తోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎన్ లో 6 ఉంది కాబట్టి ఎన్ నుంచి తగ్గుతాయి. ఇప్పుడు స్టాప్ వాల్యూ ఎంత? 0 స్టాప్ వాల్యూ. ఇప్పుడు 5 కన్నా తగ్గించాలి కాబట్టి మనం 6 కన్నా తగ్గించాలి కాబట్టి ఎంత తోటి మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి? 1 తగ్గించుకోవాలి. -1 తోటి డిక్రిమెంట్. ఎప్పుడైతే 0కి వస్తుందో స్టాప్ వాల్యూ అప్పుడు మనకి అది ఎండ్ అయిపోతుంది. అంతే కదా? ఇప్పటి వరకు మీరు అగ్రి, మీకు బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను n టైమ్స్ స్టార్ ని ప్రింట్ చేయాలి కాబట్టి ఫర్ j in రేంజ్ ఆఫ్ ఎన్నిసార్లు? ఇది దేంతో స్టార్ట్ అవ్వాలి? 1 తోటి స్టార్ట్ అవ్వాలి. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? ఇక్కడ చెప్పండి నాకు. ఇప్పుడు n+1 i+1 n+1. ఇప్పుడు i వాల్యూ ఎంత? i+1 సార్. i వాల్యూ ఎన్నే కదా? i+1. n. సో ఇప్పుడు నేనేం ప్రింట్ చేయాలి? ప్రింట్ సో స్టార్ ని ప్రింట్ చేయాలి. అంతే కదా? ఇంతవరకంటే ఆలోచించి రాసేవాళ్ళు అండి. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు. మీరు యాస్టీజ్ గా అంటే అవుట్పుట్ చెక్ చేసేటోళ్ళం. ఓకే, దీని పక్కన స్పేస్ కావాలనుకుంటే ఎండ్ పెట్టేటోళ్ళం. ఓకే, ఇప్పుడు వరకు మనం అవుట్పుట్ క్లిక్ చేస్తాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో అన్ని స్టార్లే వచ్చింది, రైట్? సో ఎండ్ ఒకటి యాడ్ చేయండి. ఓకే, సో ఎండ్ ఇస్తే అన్ని దాని పక్కన ఒకటి స్పేస్ తోటి వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ వరకు ఫస్ట్ 6 స్టార్లు ప్రింట్ అయినాయి. ఓకేనా? 6 స్టార్లు ప్రింట్ అయింది. 6 స్టార్లు ప్రింట్ అయిన తర్వాత నాకు ఏం కావాలి? కిందకి రావాలి. ఓకేనా? ఎప్పుడు కిందకి రావాలి? యాక్చువల్ గా ఈ స్టేట్మెంట్ రిలేటెడ్ గా ఉన్న చోట కిందకి రావాలి. నేను
ఇక్కడ ప్రింట్ రాశాను అనుకోండి, ఇలాగే చెక్ చేసుకునేవాడు. ఇక్కడే నేను ప్రింట్ రాశాను. ఓకే, డౌన్ కోడ్స్ పెట్టి ఏమైపోతుంది, వర్కౌట్ అవుద్దా? ఓకే, నేను ఇన్నర్ ఫర్ లూప్ కి ప్రింట్ వర్కౌట్ కాదు అని చెప్పి దీన్ని బట్టి డిసైడ్ చేసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే, సో అవుటర్ ఫర్ లూప్ కి పంపించాను. ఈ ఫర్ లూప్స్ లో దీన్ని అవుటర్ ఫర్ లూప్ అని, దీన్ని ఇన్నర్ ఫర్ లూప్ అని అంటారు. ఓకేనా? సో మనకు వచ్చింది అప్పుడు అంతే కదా. ఇక్కడ ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. సో ఇక్కడ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏం చేసాము, ఫస్ట్ 5 ప్రింట్ చేసి 6 ప్రింట్ చేసి తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 కి వచ్చాం. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే పిరమిడ్ ప్యాటర్న్. పిరమిడ్ అంటే ఏం చేయాలి చెప్పు. పైన 0 ఎందుకు ఇస్తున్నాం సార్? లైక్ రేంజ్ లో ఫర్ ఐఎన్ రేంజ్ ఎన్ ఓకే 5,0 ఎందుకు ఇస్తున్నాము? ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే ఇక్కడ 0 ఎందుకు ఇచ్చామన్నది నీ డౌట్. ఇది రేంజ్ ఫంక్షన్ గురించి ఒకసారి చెప్పు. ఇది స్టార్ట్ వాల్యూ అంటుంది. ఇదేంటిది? స్టెప్. ఓకేనా? నేను ఎక్కడితో స్టార్ట్ అయ్యాను? 5 తో స్టార్ట్. ఓకేనా? 0 అవ్వాలి, అందుకని 0 ఇచ్చాం. ఓకే, ఇఫ్ నాట్ మనం ఇంకోలా ఇయ్యాలంటే n+1 1 - 1 ఇయ్యొచ్చు కదా, అట్లా ఇయ్యొచ్చు కదా. అలా ఎందుకు వస్తుంది? ఇక్కడ 5 స్టార్స్, ఫస్ట్ 5 స్టార్లు ప్రింట్ కావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ 5 స్టార్లు ప్రింట్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ n స్టాప్ వాల్యూ 0 అంటే డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడైతే ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాం. అందుకని ఇక్కడ i n+1 అని చెప్పి ఇక్కడ రాసాం. ఇది బై డిఫాల్ట్ గా స్టెప్ వాల్యూ ఇప్పుడు కూడా 1 కాబట్టి మనం మెన్షన్ చేయకపోయినా అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పిరమిడ్ ప్యాటర్న్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నేను ఫస్ట్ ఏం ప్రింట్ చేయాలి? స్పేసెస్ ప్రింట్ చేయాలి కదా. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్. సో తర్వాత ఏంటి, ఇంకో స్టేట్మెంట్ రాసాం, ఫర్ k ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పి. ఓకే, నాకు ఏం జరుగుతుందో చెప్పండి ఈ ఫర్ లూప్స్ లో. మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. షిఫ్ట్ అంటారు. సో నాకు ఈ పిరమిడ్ రావాలంటే ఇనీషియల్ గా యాక్చువల్ గా 5 వాల్యూ 6 5 ఇచ్చాం కాబట్టి ఎన్ని స్పేసెస్ కావాలి మనకి? ఇన్ని స్పేసెస్ ప్రింట్ అయ్యి తర్వాత స్టార్. సో తర్వాత ఇన్ని స్పేసెస్ ప్రింట్ అయ్యి తర్వాత 3 స్టార్స్ రావాలి. తర్వాత ఇన్ని స్పేసెస్ ప్రింట్ అయ్యి 5 స్టార్స్, తర్వాత ఇలా రావాలి కదా. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ వరకు తీసుకుంటుంది. సరే, దీన్ని ఒకసారి డిబగ్ చేసి చూద్దాం. సో ఇక్కడ i వాల్యూ ఎంత? ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 5 times. 5 times రిపీట్ అవుతుంది. ఓకే, ఇనీషియల్ గా i వాల్యూ వచ్చేసి 1. ఓకే, సో తర్వాత ఈ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఈ ఫర్ లూప్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయా, లేకపోతే ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది మీకు తెలియాలి. సో ఈ ఫర్ లూప్ కి సేమ్ ప్రియారిటీ ఉందా, వేరే ప్రియారిటీ ఉందా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో సేమ్ ప్రియారిటీ ఉంది. ఎందుకంటే దీని తర్వాత మీరు ఫర్ అని రాశారనుకోండి, దీని తర్వాత ఈ స్పేస్ లో సో ఇది రన్ అయితే ఇది రన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రెండు సేమ్ ప్రియారిటీలో ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్, ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది కదా. రైట్, సో ఇప్పుడు i వాల్యూ ఫస్ట్ j ఇన్ రేంజ్ ఆఫ్ n-a అన్న. n-i అంటే ఎంత? ఇక్కడ 4 కదా, అంతేనా? అగ్రీనా కాదు? అంటే ఫస్ట్ మనం ఏం ప్రింట్ చేయాలి? స్పేసెస్ ప్రింట్ చేయాలి కదా, అంతేనా? ఇక్కడ ఇనీషియల్ గా 5 స్పేసెస్ ప్రింట్ చేయాలి కాబట్టి j ఇన్ రేంజ్ ఆఫ్ n-i. ఇక్కడ
ఎన్నిసార్లు n మైనస్ ఐ అంటే ఎంత? 4. ఐ వాల్యూ 4 ఉంది. ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇప్పుడు 4. రైట్. సో ఇప్పుడు 4 టైమ్స్ లూప్ అనేది ప్రింట్ ఏం ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ? ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? స్పేస్ మనం ఇచ్చింది స్పేసే కదా, ఫుల్ స్పేస్ కాకుండా ఐఫన్ ఇచ్చి రన్ చేద్దాం. ఏమవుతుంది? ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా మీరు? Yes, sir. స్పేస్ రావాలి కాబట్టి ఇది పెట్టాం. రైట్. సో తర్వాత ఇది అయిపోయిన వెంటనే ఈ 4 స్పేసెస్ వచ్చిన ఇప్పుడు ఫైనల్ గా ఐ వాల్యూ n మైనస్ ఐ 5. సో ఇక్కడ 4 3 చెప్పండి 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి. ఓకే. సో ఇలా ఇస్తే మీనింగ్ ఏంటన్నా, ఇక్కడ 4 అని ఇస్తే ఇది స్టార్ట్ వాల్యూనా స్టాప్ వాల్యూనా ఇంక్రిమెంట్ వాల్యూ? ఒకటే పారామీటర్. స్టాప్ వాల్యూ కాబట్టి 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇది మీకు బాగా తెలుసు. ఓకే. n-1. సో ఇదైతే 4 స్పేసెస్ ప్రింట్ చేయగానే మనకేం చేస్తుంది, మళ్ళీ ఈ ఫర్ లూప్ రన్ అవ్వాలి కదా పక్క. ఓకేనా? ఈ ఫర్ లూప్ వచ్చింది. కే ఇన్ రేంజ్ ఆఫ్ 2 ఇంటూ ఐ మైనస్ 1. ఇది కూడా చూసాం మనం ఒకసారి. 2 ఇంటూ ఐ అంటే ఏమొస్తుంది? 2 అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది? 1. 1 ఇంటూ ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి 2 మైనస్ 1. ఎన్నిసార్లు మనకి స్టార్ ప్రింట్ అవుతుంది? ఇక్కడ ఫైనల్ వాల్యూ వచ్చేసి 1. అంటే స్టాప్ వాల్యూ ఎంత? 1 కదా, అందుకని ఈ లూప్ ఒకసారి ప్రింట్ అవుతుందా స్టార్ అనేది? Yes, sir. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ అంటే నెక్స్ట్ లైన్ కి వచ్చింది. ఈ ఫర్ కు సంబంధించిన ప్రింట్ కి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లైన్ కి. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ కావాలి మనకి? ఓకే. ఇక్కడ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది? ఒక లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఇటరేషన్. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 2. రైట్. 2 ఉంది. సో కన్ఫ్యూజ్ కాకుండా అండి, ఒక లూప్ కంప్లీట్ చేసుకున్నాం అంతే. ఈ 2 స్టేట్మెంట్స్ రన్ అయ్యాయి. సో ఇక్కడ 2కి వచ్చాం. 2కి వచ్చిన తర్వాత జే ఇన్ రేంజ్ ఆఫ్ n-1 అంటే ఇదేంటిది? n-1 అంటే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? n మైనస్ ఐ అంటే ఎంత? 2. సో 5 లో నుంచి 2 తీసేస్తే ఎంత? 3నే కదా. 3. ఇప్పుడు మనకి 3 స్పేసెస్ ప్రింట్ అయ్యాయి కదా, అంతేనా? అంతే సార్. ఓకే. నెక్స్ట్ ఐ వాల్యూ 2 ఉంటది. 2 ఇంటూ 2 4 మైనస్ 1 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 3 స్టార్స్ ప్రింట్ అయింది. ఓకే. సో ఇలా రూపు ఎప్పుడైతే మనకు కండిషన్ మ్యాచ్ అయిపోయిందో టెర్మినేట్ అయి బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇలా అన్ని ప్రోగ్రామ్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలంటే నెంబర్ ప్యాటర్న్. ఇక్కడ నెంబర్ ప్యాటర్న్ అంటే మీకు బాగా తెలిసిందే. సో ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం? జే వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇది ఓకేనా? ఇప్పుడు ఐ ఇటరేషన్ లో 1 1 2 1 2 3 ఇది నెంబర్ పిరమిడ్, నెంబర్ ప్యాటర్న్, లేకపోతే నెంబర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. రైట్ ట్రయాంగిల్ అంటాం. సో ఆల్ఫాబెట్ ఇది ఎలా చేశారో చెప్పండి. ఇది ఆల్రెడీ నేను కొన్ని చెప్పాను. అమ్మా నేను క్లాస్ లో ఉన్నారా? ఒక హాఫ్ అన్ అవర్ లో చెయ్యి, 20 minutes లో. రైట్. ఓకే. సో నాకు దీనికి ఇది ఎలా వచ్చిందో మీరు చెప్పండి. ఏబి ఏబిసి ఏబిసిడి దీన్ని ఆల్ఫాబెట్స్ ఆల్ఫా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు. ఓకే. రైట్ యాంగిల్ రైట్ ట్రయాంగిల్ అనొచ్చు. ఓకే. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీకు క్లారిటీ. సో ఇప్పుడు మనకి యాస్కీ వాల్యూ 65 ఎంత గుర్తుందా? Capital A. క్యాపిటల్ ఏ 60. ఓకే. ఈ లూప్ అనేది మనకి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? 65 ప్లస్ ఎన్నిసార్లు. ఇప్పుడు ఈ లూప్ మనకి ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? ఇనిషియల్ గా ఐ వాల్యూ ఎంత? 65. 65. సో దీన్ని
65కి యాస్కీ వాల్యూ ఏ కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఎక్కడితో స్టాప్ అవ్వాలి? 70కి. 70. సార్ శ్రీకర్ గారు క్లాస్‌లో ఉన్నానండి. మళ్ళీ చేయనా? ఓకే. 70 టైమ్స్ 70 దగ్గరికొచ్చి ఆగిపోతుంది. అంతేనా? స్టాప్ వాల్యూ. రైట్. సో, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 65, i+1. i+1 అంటే ఎంత ఇది? ఐ వాల్యూ ఎంతుంది? 65. 65. ఓకేనా? సారీ 65 అంటే ఒక్కసారి ప్రింట్ కావాలి. 65 + 1 66 అంతే కదా? 65తో స్టార్ట్ అయ్యి 66 తోటి ఎండ్ అయిపోవాలి కదా? ఇప్పుడు క్యార్ ఆఫ్ జే అంటే మనకి ఏమర్థం చేస్తుంది? సో, ఈ ఫంక్షన్ కూడా ఒకసారి నేను చూపించాను. ఇది ఎందుకు ఇక్కడ ఈ వెరైటీగా పెట్టానండి. ఏ మాత్రం కోడ్ రాంగ్ చేసినా క్యార్ ఆఫ్ జే అంటే ఎంత వస్తుంది? దాని యొక్క ఆస్కీ వాల్యూ వస్తుంది. సారీ క్యార్ ఆఫ్ జే అనకూడదు. ఇక్కడ క్యార్ ఆఫ్ నెంబర్. ఈ జే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 65 కదా, న్యూమరిక్ వాల్యూ కదా. క్యార్ ఆఫ్ 65 అంటే మనకి ఏమొస్తుంది? ఏ వచ్చింది. ఇప్పుడు క్యార్ ఆఫ్ 65 యొక్క క్యారెక్టర్ వాల్యూ. సో ఏ యొక్క యాస్కీ వాల్యూ 65. నేను ఇప్పుడు ఈ 22 యొక్క క్యారెక్టర్ వాల్యూ ఎంత? మనం యాస్కీ లిస్ట్ చూపించండి ఫస్ట్ లో. సో మనకు తెలియదు కాబట్టి ఎంటర్ చేసుకుంటే ఈ సింబల్ వచ్చింది. ఇది దేనికో రిప్రజెంట్ చేస్తుంది మన యాక్చువల్ గా ఇక్కడ చూపించలేక. సో స్టార్ ఇలా ఇవ్వద్దు. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ మనకి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇది మనం ఇందాక చూసింది ఏంటిది? 22 కదా. సో 22 యాస్కీ వాల్యూ ఏముందో చెప్పండి. ఇది డబుల్ కోట్స్. ఓకేనా? ఆ డబుల్ కోట్ ని మనకి ఈ విధంగా రిప్రజెంట్ చేసి చూపించింది యాక్చువల్ గా అది. రైట్. తర్వాత ఇది అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు నాకు స్మాల్ ఏ దగ్గర నుంచి ప్రింట్ కావాలి, ఏం చేస్తారు? స్మాల్ ఏ, స్మాల్ ఏబి, స్మాల్ ఏబిసి ఇలా ప్రింట్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడ యాస్కీ వాల్యూ ఎంత తీసుకుంటారు? స్మాల్ ఏకి ఎంత? 61 కదా, అంతేనా? ఎస్ సార్. CHR 61. క్యాపిటల్ ఎందుకు చూపిస్తుంది? ఎక్స్ వాల్యూ 65 కదా. రైట్. ఇది ఎంత? అది ఎక్స్ వాల్యూ చూపిస్తుంది. దీనికి 97 నుంచి తీసుకో. 97 ప్లస్ ఓకే వచ్చినాయా? ఇక్కడ నేను యాక్చువల్గా దీన్ని చూస్తున్నా. ఎక్స్ వాల్యూ యాక్చువల్గా మనం చూడాల్సింది డిసిమల్ వాల్యూస్. సో ఇంకా ఇవన్నీ మీరు కాపీ పేస్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారా? డైమండ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్. ఎలాగైతే ఇక్కడ వరకు ప్రింట్ చేసాం దీని కింద నుంచి రివర్స్ లో ప్రింట్ చేసుకుంటే రావాలి. డైమండ్ కావాలి. అప్పర్ హాఫ్
లోయర్. సో ఈ సీక్వెన్సెస్ అన్ని చూడండి ఒకసారి. తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ అర్థం కాకపోతే అడగండి ప్రాక్టీస్ చేసినప్పుడు. రైట్. ఇంకోటి ఏంటిది, మ్యాచ్ కేసు స్టేట్మెంట్ అంటారు. మ్యాచ్ కేసు స్టేట్మెంట్. మ్యాచ్ కేసు అంటే మీరు ఎప్పుడైనా స్విచ్ స్టేట్మెంట్ అని విన్నారా వేరే లాంగ్వేజెస్ లో ఎక్కడైనా? విన్నాం. అట్లా లేదు అసలు ఈరోజు విన్నాం సార్ స్విచ్ స్టేట్మెంట్. విన్నారు కదా. అలాగే మనకు పైథాన్ లో స్విచ్ స్టేట్మెంట్ ఉండదు, మ్యాచ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, మ్యాచ్ స్టేట్మెంట్ కి సింటాక్స్ ఏంటంటే, అంటే మీరు ఫస్ట్ లో ఇఫ్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ అప్పుడు నాకు నెంబర్ ఇస్తే ఆ మంత్ నేమ్ అంటే మంత్ నెంబర్ 12 ఇస్తే డిసెంబర్ అని ప్రింట్ కావాలి, 9 ఇస్తే 8 ఇస్తే ఆగస్ట్ అని ప్రింట్ కావాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాశాను, గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఇఫ్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఎల్ఇఫ్ లెటర్ యూజ్ చేసుకుని మనం చేసిన గుర్తు లేదా? ఓకే, సో అలాగే ఎల్ఇఫ్ లెటర్ కాకుండా మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుని కూడా మనం చేయొచ్చు. ఏంటిది మ్యాచ్ కేస్ కి సింటాక్స్? మ్యాచ్ సబ్జెక్ట్ కేస్ ప్యాటర్న్, కేస్ ప్యాటర్న్ టు కేస్ ప్యాటర్న్ ఎల్. ఓకేనా, డిఫాల్ట్ యాక్షన్. రైట్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఫస్ట్ మీకు కావాలి కాబట్టి దీన్ని రన్ చేసి మీకు ఒక సింపుల్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది, అది నేను ఇంకా చెప్పలేదు, ఫ్యూచర్ లో వస్తుంది, అప్పుడు నేర్చుకుందాం. రైట్. ఓకే, సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఆన్సర్ ఏంటి? నెంబర్ 2 మంత్ కి 3 ఇచ్చాం. 3 ఇస్తే ఇక్కడ ఏ వాల్యూ ఉంది? 3కి మార్చ్ అని వచ్చింది కదా. ఓకే, ఇక్కడ 8 ఇచ్చాం, 8కి ఏమొచ్చింది? ఆగస్ట్ అని వచ్చింది. ఓకే, దీన్ని మీరు ఫంక్షన్ కాల్ చేసుకుంటారు. ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా కవర్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మాన్యువల్ గా ఫంక్షన్ లేకుండా ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం కావాలి నాకు? మ్యాథ్ కేసు రాస్తున్నాం. సో ఈ కోడ్ అంతా కామన్ అయిన మ్యాచ్ మంత్ నెంబరు కేస్ 1 రిటర్న్ జనవరి, కేస్ 2 రిటర్న్ ఫిబ్రవరి, కేస్ 3. ఇప్పుడు నేను మరి మంత్ నెంబర్ ని ఫస్ట్ డిఫైన్ చేయాలి కదా. మంత్ నెంబర్ ఈక్వల్స్ టు మంత్ హైఫన్ అండర్స్కోర్ నెంబర్. ఇది వేరియబుల్ నేమ్ అంతే, ఇదేం స్పెషల్ కాదు. ఇక్కడ నేను 7 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ప్రింట్ ఏమో రిటర్న్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాను అంటే ప్రింట్ రాసేస్తాం. ఓకేనా, ప్రింట్. సో సింటాక్స్ చూడండి, దీని సింటాక్స్ ఎలా ఉంది? ప్యాటర్న్ యాక్షన్. ఓకేనా, రిటర్న్ అనే స్టేట్మెంట్ గురించి కూడా నేను ఇంతవరకు చెప్పలే, రిటర్న్ గురించి, అందుకని మీకు ఈ ఫంక్షన్ లో వస్తాయి అనమాట. ఈ ఫంక్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా ఇప్పుడు మనం ప్రింట్ అని ఏమనిస్తే అది ప్రింట్ అవుతుంది కదా. అలాగే నెంబర్ 2 మంత్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుని ఇది ఒక ఫంక్షన్, ఇందులో మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో దానికి తగ్గట్టుగా అవుట్పుట్ ని ఇస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం రిటర్న్ అని రాస్తున్నాం, ఈ ఫంక్షన్ లో రిటర్న్ రాయాలి కాబట్టి రాస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే రిటర్న్ ప్లేస్ లో నేను ప్రింట్ రాస్తున్నాను. ప్రింట్ ప్రింట్ జనవరి. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటున్నాను, అన్నిటికీ పేస్ట్ చేసుకుంటాను. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5. మొత్తం ఎన్ని కేసులు వస్తాయి మనకి? 12 కదా, 12 మంతే కదా.
ఒకవేళ ఏ కేసు కాకపోతే అప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, ఇన్వాలిడ్ మంత్ నెంబర్ అని చెప్పి ప్రింట్ నేను ఇనీషియల్గా ఏం పాస్ చేస్తున్నానంటే ఇది తీసేసాను. కొంత నెంబర్ ఇది రాశాను కదా ఇక్కడ రాశాను. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను సార్. వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన మంత్ నేమ్ లో ఎంత ఇచ్చాను నేను? మంత్ నెంబర్ లో 7 ఇచ్చాను. కేసు 1 ఈ 1 7 మ్యాచ్ అయిందా? అర్థం కాలేదా? ఈ 1 7 మ్యాచ్ అయిందా? ఈక్వలా కాదా? నో సార్. నో. సో కాబట్టి సెకండ్ కేసుకి వస్తాను. ఈ 2 ఇది మ్యాచ్ అయిందా? నో. నో. కాబట్టి ఎక్కడ మ్యాచ్ అయింది? 7 దగ్గర మ్యాచ్ 7. అయింది కాబట్టి జూలై అని చెప్పి ప్రింట్ అయింది. ప్రింట్ కావాలి మనకి. ఓకే, సో ఎక్కడ స్పేస్ సెప్టెంబర్ దగ్గర ఏం చేశాను? ఓపెన్ బ్రాకెట్ లేదు సార్. ఓపెన్ పెరాన్సిస్ రిటర్న్ అని పెట్టారు. ప్రింట్ కాకుండా రిటర్న్ అని ఉంది. అక్కడ ప్రింట్ పెట్టలా. ఓకే, జూలై ప్రింట్. అర్థమైందా ఈ కేసు? ఓకే, నాకేం ప్రోగ్రామ్ కావాలి అంటే ఇప్పుడు 60 కన్నా అబోవ్ మార్క్స్ వచ్చి 90 కన్నా అబోవ్ మార్క్స్ వస్తే అతను డిస్టింక్షన్ అని రావాలి. 80 కన్నా వస్తే ఏ గ్రేడ్ అని రావాలి. 70 కన్నా ఎక్కువ వస్తే 70 to 80 మధ్యలో వస్తే బి గ్రేడ్ అని, 60 కన్నా అబోవ్ వస్తే సి గ్రేడ్ అని. ఓకే, తను లేకపోతే ఫెయిల్ అని చెప్పి రావాలి. దాని ప్రోగ్రామ్ ఎలా వస్తుంది? మంత్ నెంబరు చెప్పండి. దాని ప్రోగ్రామ్ ఎలా రాయాలి? రేపొద్దున రాసి చూపిస్తారా? చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. యెస్ సార్. ఓకే, నేను మిమ్మల్ని రాజుకి బిల్ చేయమని ఏమి అడగడం లేదు. నాకు మ్యాచ్ నాకు ఇలా వస్తుంది. మ్యాచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని నాకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పాసా ఫెయిలా ఆయన మార్క్స్ని ఎంటర్ చేసి, అంటే మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్ని ఎంటర్ చేసి ఆ 5 సబ్జెక్ట్లో అన్నీ కూడా 60 కన్నా అబౌవ్ ఉంటే తర్వాత యావరేజ్ అప్లై చేసుకుని, అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని మనకు అవుట్పుట్ రావాలి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అని చెప్పి మనకు వచ్చేయాలి ఆ ప్రోగ్రామ్. దాన్ని ఏమని అడుగుతారు మీరు? చాట్ జీపీటీ కానీ జెమిని కానీ ఏమని అడుగుతారు చెప్పండి. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పండి. చెప్పండి నాన్న, ఎందుకు ఇలా? నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను చెప్పింది రిపీట్ చేయనా? అక్కర్లేదు సార్. బేస్డ్ ఆన్ ద అవసరం 5 సబ్జెక్ట్స్
రైట్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇది. ఇక్కడ మీరు వినే ఉంటారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో జెమినీని ఏమని అడుగుతారు? రైట్, చెప్పండి. నేనైతే ఇది వాడుతూ ఉంటానండి. సుధాలో డీప్సిక్ వాడుతూ ఉంటాం మన చైనా వాళ్ళ ప్రాజెక్ట్. చెప్పండి. రైట్. అయితే పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది. సో ప్రాంప్ట్ ఏమని అడుగుతారు? అయితే పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ గ్రేడింగ్ ఆఫ్ ది స్టూడెంట్ మార్క్స్. లేదు, ఫస్ట్ మనం దాన్ని చెప్పేయాలి. యూజింగ్ ఏ మెథడ్? మ్యాచ్ కేస్. మ్యాచ్ మెథడ్ అంతేనా? మెథడ్ ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది. రైట్, మైనాన్ మ్యాచ్ మెథడ్ చెప్పండి. ఇంకా డీటెయిల్గా అది కన్ఫ్యూజ్ అవుద్ది అనుకుంటే ఇన్ పైథాన్, మళ్ళీ పైథాన్ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి. Grades of 5 subjects. Based on marks. ఏమైంది ఇది? నాకు అర్థం వస్తుంది. మార్క్స్ కాదు, మీరు అడిగే ప్రాంప్ట్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. మనం అడగగలగాలి. ఇప్పుడు తెలుగులో అయితే ఏమని అడుగుతావు చెప్పు క్లియర్ గా. పోను సో ఏమని అడుగుతావు తెలుగులో అయితే? మీ ఒక పైథాన్ ప్రోగ్రామ్ కావాలి యూజింగ్ మ్యాచ్ మెథడ్. నాకు స్టూడెంట్స్ 5 సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి. సో ప్రతి సబ్జెక్ట్ లోనూ మార్క్స్ అనేది 60 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 35 కన్నా ఎక్కువ ఉండాలి. ఈచ్ సబ్జెక్ట్ 35 మార్క్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో ప్రతి సబ్జెక్టు 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, ప్రతి సబ్జెక్టు 100 మార్క్స్ ఉంటుంది. పాస్ అయ్యేది మాత్రం 35 అబౌవ్ ఉంటే పాస్ అవుతారు. నాకు ఇప్పుడు స్టూడెంట్ గ్రేడ్ కావాలి. ఇక్కడ ఏంటంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే, అన్ని సబ్జెక్టులో మార్క్స్ 35 కన్నా అబౌవ్ వస్తేనే సో అతను పాస్ అయినట్టు. అప్పుడు మనం గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చెయ్యి దాని ప్రకారంగా. ఓకేనా? పర్సంటేజ్ అనేది 90 కన్నా ఎక్కువ ఉంటే ఏ అనే గ్రేడ్ ఇవ్వు. సో ఏటీ కన్నా ఎక్కువ ఉంటే 80కి 90కి మధ్య ఉంటే బి గ్రేడ్ ఇవ్వు. లేకపోతే 30, లేకపోతే పాస్ అని చెప్పు. ఓకే, మార్క్స్ అనేది 35 కన్నా ఏదన్నా సబ్జెక్ట్ 35 కన్నా ఉంటే అతను ఫెయిల్ చేశాయని చెప్పి నేను అడిగా. దీన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ లో, తెలుగులో కాదు. సరే, మీరు అడిగిందే రాస్తా. మార్క్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 35. మీకు ఇలా రాసేసి అడిగేసా. అసలు ఇది బాగానే చూసుకుంటాం. చాలా పెద్ద గోడ ఇస్తుంది కదా. ఎగ్జామ్ కోడ్ అసలు ఏం వస్తుందో చూద్దాం. నేను సింపుల్ మ్యాథ్ ద్వారా ఇవ్వమని చెప్పి అడగడం మర్చిపోయాను.
ఇప్పుడు కింద ఒకసారి అడుగుదాం సార్ ఇన్ సింపుల్ కూడాని. ఇద్దరు రన్ చేసి చూడండి. టైం అయితే ఎందుకు మీరు ఒకసారి సెట్ చేయండి. ఓకే. ఇవన్నీ మీకు ఈ ఫంక్షన్స్ ఇవి వచ్చినప్పుడు ఇదంతా క్లియర్ గా అర్థం అవుతుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక్కో సబ్జెక్ట్ కి గ్రేడ్ ఇస్తుంది. ఓకేనా? మొత్తం యావరేజ్ అదే పర్సంటేజ్ ఇలా చేయకోకుండా సబ్జెక్ట్ అన్నిటికీ గ్రేడ్లు వచ్చింది. ఓకే అండి, ఈ ప్రోగ్రామ్ ని మీరు ఒకసారి డెవలప్ చేయండి, సింపుల్ వేలో డెవలప్ చేయండి. నేను ఆల్రెడీ ఇఫ్ స్టేట్మెంట్ తోటి దీన్ని చేశాను, ఇఫ్ ఎల్ఎఫ్ స్టేట్మెంట్ తోటి చేశాను. ఆ ప్రోగ్రామ్ ఒకసారి రిఫర్ చేసుకోండి, అదే కూడా ఇక్కడ అప్లై చేసుకోండి. ఓకే, రేపు కలుద్దాం. అర్థమైందా? అసలు కాన్సెప్ట్ అర్థమైందా నేను ఏమడిగాను అనేది? అర్థమైంది సార్. సో ప్రవళిక ట్రై చేయండి రేపు. వెళ్ళిపోయారు అతను. కృష్ణ గారు, శ్రీనివాసరావు, గుడ్ నైట్ అండి. బై బై, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్.